హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్ఫా కిచెన్ ఫేస్ట్. ఈరోజు కరింగ్స్ పాయింట్లో దొరికే దోసకాయ పచ్చడి చాలామంది ఇష్టపడతారు. కాకపోతే ఈ పర్ఫెక్ట్ ప్రాసెస్ ఏంటో తెలియదు. నేను మా ఇంటి దగ్గర ఉండే కరింగ్స్ పాయింట్ ఆంటీని అడిగి మరీ ఈ రెసిపీ ట్రై చేసి షేర్ చేశాను. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అయితే ఈ ప్రాసెస్ ఎలా చేయాలో చేస్తాను, చూడండి. కావలసిన ఇంగ్రీడియంట్స్ అండి. ముందుగా దోసకాయల మీద ఉన్న పీల్ రిమూవ్ చేసి దోసకాయలని కొంచెం సన్నని ముక్కల్లాగా, కొంచెం మీడియం సైజ్ ముక్కల్లాగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో 2 స్పూన్స్ పల్లీలు వేసి కొంచెం రోస్ట్ చేసి తీసుకోవాలి. నేను రోస్టెడ్ పల్లీని తీసుకున్నానండి. 1 స్పూన్ ఆయిల్ వేసి ఇలా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. 8 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకొని 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. 3 టమాటాలని కూడా కట్ చేసి వేసుకొని 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిన్న సైజ్ ఉల్లిపాయని కూడా కట్ చేసి వేసుకొని 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆ లోపల మా వీడియో నచ్చితే మీకు లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఇలా మూత తీస్తే టమాటా సాఫ్ట్గా అవుతుందండి. ఇలా టమాటా సాఫ్ట్గా అయితే స్టవ్ ఆఫ్ చేసి ఈ టమాటాలు చల్లారే లోపల ఒక మిక్సర్ జార్లో ముందుగానే గ్రైండ్ చేసుకున్న పల్లీల్ని వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. చల్లారిన పచ్చిమిర్చి టమాటాలని కూడా వేసి అందులో 3 వెల్లుల్లి రెమ్మలు, 1 స్పూన్ చింతకాయ తొక్కు పచ్చడి అండి. మా సైడ్ అయితే దాన్ని చింత తొక్కే అని అంటారు. మీ సైడ్ ఏమంటారో కమెంట్ చేయండి. ప్లేస్లో మీరు చింతపండునైనా యూజ్ చేయవచ్చు. చింతపండుని వేసి ఒకసారి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం పెద్ద సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్న దోసకాయని వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం గ్రైండ్ అయిన తర్వాత ఇలా సన్నని ముక్కల్లాగా కట్ చేసుకున్న దోసకాయని వేసి జస్ట్ కలిపితే సరిపోతుందండి. గ్రైండ్ చేసే అవసరం లేదు. దోసకాయ ముక్కలు పంటికి తగులుతూ చాలా టేస్టీగా అనిపిస్తుందండి. నేను చెప్పే ప్రాసెస్లో చేస్తే పర్ఫెక్ట్ కర్రింగ్స్ పాయింట్ టేస్ట్ అయితే వస్తుందండి. పోపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసి 2 ఎండుమిర్చిని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు అండి. ఈ మినప్పప్పు వేయడం వల్ల చాలా బాగా అనిపిస్తుందండి తినేటప్పుడు పంటికి తగులుతూ. కొంచెం కరేపాకు కూడా వేసి తాలింపు ఫ్రై అయిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసుకున్న చట్నీని వేసి ఇలా బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువసేపు ఫ్రై చేసుకున్నా కానీ దోసకాయ మెత్తపడుతుంది. దోసకాయ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే వాటర్ రిలీజ్ అయ్యి అంత టేస్ట్గా అనిపించదండి. ఈ ప్రాసెస్ ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ కామెంట్స్ రూపంలో తెలియచేయండి.